సిద్దిపేట జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. వెంటనే పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేస్తారు. రైతులను అవస్థల పాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పొద్దుతిరుగుడు పంటను నెలన్నర క్రితం మార్కెట్ యార్డుకు తీసుకువస్తే ఇప్పటి వరకు కొనడం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై పొద్దుతిరుగుడు రైతులను నిండా ముంచుతున్నదని వాపోయారు. రేపటిలోగా కొనుగోలు చేపట్టకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు వంటా వార్పు చేస్తామని హెచ్చరించారు రైతులు. రైతుల రాస్తారోకోతో రాజీవ్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చెప్పులు పెట్టించుకున్న యూరియా సంచులతోని మహిళలు కొట్టించిన ఘనత రేవంత్ రెడ్డిది. మొత్తానికి దగా చేస్తున్న ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ఒకటి. ధరలు డీజిల్ చుట్ల మోడీ అంబానికి పీఠం వేసుకుంటా ఎటుపెట్టి రెండు ప్రభుత్వాలు రైతును మాత్రమే ముంచుతున్నాయి. ఇక కళ్ళు తెరిచి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే మా పొద్దుడు కొనాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రేపటి వరకు ఇట్లా మా స్థానిక ఎస్ఐ గారు వచ్చి మాట ఇచ్చారు. మేము ధరలు విరమించాము. మా యొక్క కొనుగోలు చేస్తామని మాట ఇచ్చాడు మా సారు. మార్కెట్తో కొనిపిస్తారని మేము సార్ మాట మీద మేము ఇలా విరమించడం. ఒకవేళ 24 గంటల్లో కొనపోతే కలెక్టర్ ఆఫీస్ మీద టెంట్ వేస్తాం. కొనే వరకు వంట వరకు పెడతాం. అక్కడ వంట తింటాం.